ఓ కన్నా తండ్రి వన్నేకెక్కిన మోక్ష వాసాలి సన్నోతు లున్నతమయ్యుండ మున్నే నీకు అన్ని కాలం బోలా నున్నా యెహోవాని నిన్నాదరం బాయో కన్నా తండ్రి నిన్ను ప్రకటన సేయా నిఖిల లోకమూలను బన్నుగా చేసిన బలుడవివే ఉన్న లోకంబులా నుడుగాక కరుణాసం పన్నాతతో నేలు ప్రభుడవివే అన్ని జీవుల నెరిగి యహారమి చూచు నున్న సర్వాణ్యం డవు నీవే ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకునే చాలుదునా పుట్టింపని వంచు బోషింపని వంచు గిట్టింపని వంచు కీర్తింతును వట్టి పానికి మాలి నట్టి మానవులచే పట్టి రక్షింపబా ద్యుండవంచు దట్టమైన కృపను దరిచేర్చనాకిచ్చి పట్టై నీలచియుండు ప్రభుడవంచు గట్టాడచి గడ ముట్టుదను కనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు అన్ని కాలం బూలా నున్న యెహోవాని నిన్నాదరం బాయో కన్నా తండ్రి కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడవివు పాపి నేను సరభాగ్యుడవివు జగతిలో నా కన్నా దరిద్రుడే లేడు తరచి చూడా సరసద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతింతు నిరీతి సేవింతు నెరమెన్నక ప్రోవా నిరనమ్మితి అన్ని కాలం బూలా నున్న యెహోవాని నిన్నాదరం బాయో
క్రియలనియు నాలో నశింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఎండిన ఎముకలనియు తిరిగి జీవింపజేయుమయా ఎండిన ఎముకలనియు తిరిగి జీవింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో ప్రసాదించు జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా కష్టాలలో ఉండగా మా కన్నీరు తుడుమయా కష్టాలలో నుండగా మా కన్నీరు తుడుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా దురాత్మ శక్తులపై నాకు విజయము ఇమ్ముమయా దురాత్మ శక్తులపై నాకు విజయము ఇయ్యుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నిశక్తి పొందుటకు నీ ఆత్మతో నింపుమయా నిశక్తి పొందుటకు నీ ఆత్మతో నింపుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను.
యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృత కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురుతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. ప్రియ దేవుని సంగమా, మనం అందరం కూడా నిలువడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. అందరం నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధ మాలై బేలాన్ని ఇచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, విఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది వందనాలు, స్తుతి, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచితమైన అపారమైన కృపా ప్రేమను బట్టి మమ్మను ప్రేమించి ఇటు రీతిగా ఈ జయ ప్రవేశపు ఆదివారపు ఆరాధనలో పాలిభాగస్వామ్యం చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, అనుదినము నీ సన్నిధిలో మమ్మల్ని నడిపిస్తూ గడిచిన 34 దినాలు ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైన విషయాలలో మమ్మల్ని ప్రోత్సాహపరిచి బలపరిచి తిరిగి నాయన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు నా తండ్రి చేస్తున్నటువంటి ఈ దినపు జయ ప్రవేశము, ఈ ఉత్సాహ గానాన్ని మేము కూడా చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో మీరు మాతో ఉన్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆనాడు ప్రజలందరూ కలిసి నాయన యొక్క ఆ చిన్న గాడిద మీద కూర్చున్నప్పుడు నా తండ్రి మిమ్మల్ని స్వాగతిస్తూ వారు చేసినటువంటి స్తుతి గానాలు ఈరోజు గ్రామంలో కొంతమేర మేము చాటగలిగాం. మరి వింటబడిన మాటలు విని నా తండ్రి అంగీకరించగల మనస్సులు వారికి దయచేయండి. ఈ ఆరాధన క్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఆయన చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నడిపించండి. తదుపరి జరిగినటువంటి ఆరాధన అంతటిలో మీ ఆత్మను సంచరింప చేయండి. వాక్య పఠనములో, విజ్ఞాపనములో, అదండి సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశములో సహితం మీరు మాతో నడిపించమని ఈ ఆరాధన అంతా కూడా కేవలము నీ నామ మహిమాత్రమే జరిగించి చేరువచ్చిన అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాడు మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా అటు రీతిగా నిల్చుండి 92వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత్తర పాఠ్యభాగంగా చదువుదాం. తొంభై 92వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత్తరి చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. యెహోవాను స్తుతించుట మంచిది, కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటికే కదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా,
నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతేరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై చివరి చరణం అందరూ కలిసి చదువుదాం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన కొరకు దీవించును గాక. ప్రియులారా, మనమందరం కూడా తిరిగి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 593వ పాట, యేసువా జయముతో యెరూషలేమున ప్రవేశం చేసిన ప్రభువా. మనం గడిచిన దినాల్లో పాడుతున్నాం, యేసు నీ ప్రేమను నే మారకను ఇప్పుడు తలచవే. ఆ ఛాయలో ఆ పాట ఉంటుంది, గమనించాలి. యేసువా జయముతో యెరూషలేమున ప్రవేశము చేసిన యో ప్రభువా. యేసువా జయముతో యెరూషలేమున ప్రవేశము చేసిన యో ప్రభువా. వాసిగా పొగడగా వసుధను జనులు, వాసిగా పొగడగా వసుధను జనులు, విజయము చేసిన యో ప్రభువా. యేసువా జయముతో యెరూషలేమున ప్రవేశము చేసిన యో ప్రభువా. మట్టలు పట్టియు బట్టలు పరచియు, మట్టలు పట్టియు బట్టలు పరచియు, గట్టిగా పాడగా యో ప్రభువా. అట్టహాసముతో ఆశ్వముండెక్కడ, అట్టహాసముతో ఆశ్వముండెక్కడ, అనకువగాధవా మెక్కిన ప్రభువా. యేసువా జయముతో యెరూషలేమున ప్రవేశము చేసిన యో ప్రభువా. పిల్లలు పెద్దలు పలుకే కలతో, పిల్లలు పెద్దలు పలుకే కలతో, బలికి నొతించగా యో ప్రభువా. చల్లగా వారిని సరియని యోపి, చల్లగా వారిని సరియని యోపి, సంతోషించిన యో ప్రభువా. యేసువా జయముతో యెరూషలేమున ప్రవేశము చేసిన యో ప్రభువా. నాలుగు చరణం యెరూషలేం కొరకై యోరిమి చూపియు, యెరూషలేం కొరకై యోరిమి చూపియు, నేర్చిన దయగల యో ప్రభువా. యెరూషలేమందున యాలయమంతను, యెరూషలేమందున యాలయమంతను శుభ్రపరచిన యో ప్రభువా. యేసువా జయముతో యెరూషలేమున ప్రవేశము చేసిన యో ప్రభువా. దయచేసి కూర్చుందాం.
దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి అందరం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా, దేవుడు మరలా ఇటు రీతిగా సంతోషకరమైనటువంటి ఈ పరిశుద్ధ ఆదివారపు వేళ, మరి జయప్రవేశపు ఆదివారంలో మనందరినీ క్షేమకరంగా నిలబెట్టిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ఈ జయప్రవేశపు ఆదివారపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరి ముందుగా వాక్య భాగం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 13 వచనాల గల భాగాన్ని మనము చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 13 వచనాల గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని రాజారావు గారు వచ్చి చదివి వినిపిస్తారు. తదుపరి ఆశ్రమ్ గారు విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. దినము ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగం యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకు ధ్యానం చేసుకుందాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచించేసిరి. మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువా, పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన రాజా, నీ పరిశుద్ధంకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కృపను పెట్టి, నీ ప్రేమను పెట్టి నాయన మమ్మల్ని అందరినీ నీ సజీవులమైన రెక్కల కింద భద్రపరిచి కాసి కాపాడి అయా ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టిన దేవాతి దేవుడా నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు, ఈ యొక్క మాట్లాడేవారు మమ్మల్ని ప్రభా బలపరిచి ఈ యొక్క నాయన నీ యొక్క జయోత్సాహాన్ని ప్రభా నీ కొరకు నాయన పాడగలిగే నాయన, నిన్ను స్థుతించగలిగే, నిన్ను నీ యందు ఆనందించగలిగే ప్రభా మనసు మాకు అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దినదినము ప్రభా నీ కొరకు అభివృద్ధి పరచండి, దీవించండి దేవా నీకు వందనాలు. ఇదిగో ఈ మాట్లాడేవారు ప్రభా నాయన ఎంత సంతోషంగా ఉన్నారు ప్రభా. వారందరూ నాయన జీవితాంతం నీ సంతోషంతో ఆనందంతో నీ కొరకు నాయన వేచి ఉంచడానికి సహాయం చేయండి దేవా నీకు వందనాలు. పాటలు పాడిన బిడ్డలను దీవించండి, వాక్యం నాయన చదివిన బిడ్డలను దీవించండి దేవా నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ప్రతి విషయంలో మీరు ఆయన ఆది నుంచి అంచు వరకు నీ కాపుదలు దయచేయండి దేవా నీకు వందనాలు. ఇదిగో నీ సేవకులు వాక్యం అందించుండగా ప్రభా మీరే బలపరిచింది ఆయన, మీరే నాయన కావలసిన వర్తమానం మాకు అందించడానికి సహాయం చేయండి ప్రభా నీకు వందనాలు. వాక్యానుసారంగా నాయన బలపరచండి నాయన, కుటుంబకు కానీ ఎడమకు కానీ తొట్టిల్లు పోకుండా ప్రభా నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించి దేవానికి వందనాలు. ఇదిగో ప్రభు ఇప్పుడు మొదలుకున్న నాయన ఈ యొక్క నాయన మరి నా తండ్రి ఈస్టర్ వరకు నా తండ్రి మా సంఘముల ప్రతి బిడ్డను ప్రభ బలపరచండి దేవానికి స్తోత్రాలు. ఆరోగ్యవంతులుగా ఉంచండి నాయన నీకు వందనాలు. సంతోషంగాను ఆనందంతో ప్రభా అయినా బిడ్డలందరినీ నాయన అభిషేకించిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి వాక్యంలో నా తండ్రి మేము మా హృదయంలో నాయన జ్ఞానం చేసుకుని ప్రభు ప్రతి దినము ప్రతి నిమిషము నా తండ్రి నీ కొరకు వేచి ఉండటానికి సహాయం చేయండి దేవానికి వందనాలు. ఈ సమయమందు ప్రభ అనేక చర్చల్లో ప్రభ జరగబోతుంది ఈ మాటల ఆధారం నాయన ప్రతి సంఘములను సంతోషంగాను నా తండ్రి ఆనందంగాను ఉండటానికి సహాయం చేయండి. ఈ సమయమందు ప్రతి విషయంలోని ప్రభావమైన ప్రతి బిడ్డలకు నీ కాపుదలు దయచేయండి దేవానికి వందనాలు. ఇదిగో నా తండ్రి మా సంఘంలో ఉన్న ప్రభా చిన్న బిడ్డలేనేమి వృద్ధులేనేమి ప్రభా దీవించిన ఆశీర్వదించిన ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ఈ సమయం అందే నాయన ఎంతో మంది బిడ్డలు ప్రభా బలహీనత ఉన్నారు, బలపరచండి అయ్యా నీ కృపతో నాయన నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి ఏ విషయంలోని ప్రభా ఏ బిడ్డలు కూడా నాయన తోటి వెళ్ళిపోకుండా సహాయం చేయండి నాయన. దుఃఖంతో ఉన్న వరకు వాదార్పు దయచేయండి దేవానికి వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. నీకే మహిమను నాయన ఆరోపిస్తున్నాం దేవానికి స్తోత్రాలు. ఇదిగో ఈ ప్రభా ఈ ఎండ దెబ్బకు నాయన వాళ్ళు పోకుండా నాయన నా తండ్రి నీ చల్లని రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నడిపించండి దేవానికి స్తోత్రాలు. నా తండ్రి నీవు ఉన్నావని ప్రభా
మేము ఎంతగానో సంతోషిస్తున్నాం తండ్రి. నాయన నీటి బుడగ లాంటి మా జీవితాలను ప్రభా నువ్వెంతగానో ప్రభా నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపే ప్రభా. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో అనుక్షణము నా తండ్రి ఈ సమయము ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టావంటే అది కేవలం నీ కృపే ప్రభా. నీ కృప లేనిదే, నీ ప్రేమ లేనిదే, నీ దయ లేనిదే మేము బ్రతకలేము, జీవించలేము దేవా. అంత ఉన్నతమైన కృపతో మమ్మల్ని ఉంచిన దేవా నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, నా ప్రభ ప్రతి అవసరతను ప్రతి ఆలోచనలను సఫలపరచండి. మరి ముఖ్యంగా ప్రభా అయా సంఘంలో కావలసిన ఆలోచనలు ప్రభా నాయన మా యొక్క సంఘ పెద్దలకు నాయన సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఎటువంటి సమయంలోను ప్రభా బిడ్డలను ప్రభా నీ యొక్క చేతులని ప్రభా కింద నాయన దాచిపెట్టుకుని ప్రభా నీ ఆలోచన చొప్పున నీ యొక్క నాయన జ్ఞానం చొప్పున నీ యొక్క కృప చొప్పున నడిపించింది దేవానికి వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రతిదీ నీ కార్యంలో ప్రభా ప్రతి కార్యక్రమంలో నా తండ్రి మా సంఘ బిడ్డలను ప్రభా మా సంఘ పెద్దలను నాయన నాయకులను నాయన దీవించి ఆశీర్వదించమని నీ పరిచయం ఇంకా నాయన ముందుకు సాగటానికి అయా నీ యొక్క కృప ప్రేమ ఆశ్చర్యత అనుగ్రహించమని అయా నీకు ఆయాసకరమైన మాటలు మేము మాట్లాడితే దయచేసి క్షమించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ కొద్ది ప్రార్థన అడిగి ఏడుకుని ప్రార్థిస్తున్నా పరమ తండ్రి ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి రాజశేఖర్ గారు, అదేవిధంగా ప్రార్థనలు నడిపించిన పాస్టర్ గారు వారిద్దరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. సమయం అవుతుంది కనుక అందరం లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు 2025 సంవత్సరంలో మరలా మనందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. మరి వాక్య ధ్యానం వెళ్లే ముందు కొద్ది నిమిషాలు స్తుతి ఆరాధన చేద్దాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. హృదయపూర్వకంగా ఎవ్వరూ మరి వేరే ఆలోచన పెట్టుకోవద్దు. ఓ సంతోషకరమైన సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయంలో దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. ఈ సమయంలో మరి రాజేశ్వరి వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తుంది. తర్వాత మనమందరం కూడా వారితో పాటు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతి చేద్దాం. హల్లెలూయా. ఈ దినము నాకు నిజంగా స్తుతి ఆరాధనకి ఇచ్చేటప్పుడు నాకు చాలా భయం వేసింది, నా పేరు అనగానే. కానీ దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు, సద్విఘ్నం చేసుకోవాలని మీ మధ్య నిలుచున్నాను. మరి నాకు సమయం ఇచ్చిన పెద్దలకి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్తిగా వందనాలు సమర్పించుకుంటున్నాను. ఈ దినము మట్ల ఆదివారం అంటే మంచి దినము. నాకు కూడా ఒక అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. గాడిద ఒక సాధు జీవు, కానీ గాడిద మీద దేవుని కూర్చున్నందుకు గాడిద ఎంతో సంతోషించాడంట. అందుకు మరొకసారి మనం అందరం కూడా హోసన్నా హోసన్నా జయం జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా. కానీ మనం అందరం ఒకేసారి అందాం, హోసన్నా హోసన్నా, ప్రభు పేరట వచ్చేవాడు. దేవునికి ఇష్టమైన పని స్తుతించుట. మనము ఈ దినము నిజంగా సజీవులలో ఉన్నామంటే దేవుని యొక్క కృపే. కనుక అట్టి దేవుని యందు మనం ఆసక్తి కలిగి ప్రార్థిద్దాం. ఎందుకంటే దేవుణ్ణి మనం ప్రార్థించాలి అంటే మనలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు మన్నాను ఇశ్రాయేలు మీదకి ఆహారంగా ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ఎక్కువజామున అంటే సిద్ధపాటుతో వెళ్ళి మన్నాను తెచ్చుకున్నారు. కనుక ఆ మన్నాను భుజించగలిగారు. సిద్ధపాటు లేని వారు మన్నాను భుజించలేకపోయారు. ఉదయాన్నే వెళ్దామా అనుకున్నవారు దాన్ని భుజించలేకపోయారు. కనుక మనమందరం కూడా ఆసక్తితో దేవాది దేవుని పైన మనం ఆశ్రయించి ఆసక్తితో ఆ గొప్ప దేవుణ్ణి ప్రార్థించుకుందామా, స్తుతించుకుందామా. పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన్ని స్తుతించుకుందామా. మన చేతులు ఖాళీగా ఉంచొద్దు నా ప్రియ తల్లి. చప్పట్లు కొట్టు. రేపు కొట్టడానికి నీకు బలం లేకపోవచ్చు, కనుక అవకాశం ఇచ్చాడు, దాన్ని వినియోగించు. నీ పెదవులను తెరిచి ప్రార్థించు. ఆ సమయం కూడా రేపు నువ్వు ప్రార్థించడానికి శక్తి చాలకపోవచ్చు, కనుక ప్రార్థించి చూడు. దేవుని యొక్క ప్రార్థనలో వినియోగించుకో. దేవుడు దావీదు తంబూర సితారతో గానముతో కీర్తించాడంట. మనం కూడా అట్టి విధానంగా ఆ సర్వాధికారికైన యేసుదేవునికి మనం మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ప్రార్థనతో కీర్తనతో స్తుతించుకుందామా. నాతో పాటు అందరూ కూడా వచ్చిన పాటే కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలని ఆశపడుచున్నాను. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మ శక్తితో
నీతో మాట్లాడతాడు. మోసేతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నువ్వు ప్రార్థనలో అడిగి చూడు, ఆయన యొక్క కార్యం చూస్తావు. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోసేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడావా, నన్ను నడిపించావా, నాతో మాట్లాడావా, నన్ను నడిపించావా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. అందరూ అనాలి, దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నా ప్రియ సహోదరుడా, నువ్వే కష్టంలో ఉన్నా దేవుని ఆజ్ఞను అనుసరించు, దేవుని కట్టడలను అనుసరించు, దేవుని యొక్క దిద్దుబాటును లోబడు. నీకు దేవుని యొక్క కార్యము చూస్తావు. దేవునిలో నువ్వు అనుసరించి నడిస్తే దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇచ్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన అంతిమ దినములలో ఆయన ఆత్మ నీ మధ్య కుమ్మరిస్తాడంట. అంతిమ దినములు నాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినములు మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగి రావయ్యా, శక్తిని నొసగుమయ్యా. మాపై దిగి రావయ్యా, శక్తిని నొసగుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీవు ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ కన్నీళ్లు తుడచడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని వైపు నీ మనసు త్రిప్పి చూడు. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రార్థించు చూడు. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము.
భయపడకు. నీ వేదలన్నది ఆయన పూదండగా మారుస్తాడంట. నీ చేతులు చాపి నీ పరలోకపు తండ్రిని ప్రార్థించు. ఆకాశమందు ఆయన ఉన్న స్థలంలో నుండి నిన్ను చూచుచున్నాడు నా ప్రియ బిడ్డ. నిన్ను గమనిస్తున్నాడు నీ దేవుడు. నీతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలను బాధపరిస్తే నేను ఊరుకుంటానన్నావు ప్రభా. మేము నీ పైన ఆధారపడుచున్నాం. మేము నిన్ను ఆశ్రయించుచున్నాం తండ్రి. మా ప్రార్థనను ఆలకించువాడా, మా ప్రార్థన విన్నపములను అంగీకరించుచున్న మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము ప్రార్థించుచుండగా మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో ఈ కొద్ది సమయంలో ఏకాభించుచున్నాము. మా చేతులెత్తి మా పరలోకపు తండ్రి నీ వైపు నాకు మేము చాపుచున్నామయ్యా. మా యొక్క ప్రార్థన అంగీకరించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నా యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం నా తండ్రి. ఈ సమయంలో ప్రార్థించడానికి నా ప్రియ సహోదరుడు సతీష్ అనే వచ్చి ప్రార్థిస్తారని ఆశపడుచున్నాను మా పరమ తండ్రి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని ఎక్కడ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ఉన్నతమైన నామమును నాకును మా అందరికీ మీరు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి, మా జీవితాల్లో మీరు కలుగు చేసుకుని చూపించిన కృపా వాత్సల్యతను బట్టి మీకు వేలాది స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ప్రత్యేక వారమందునైనా సంఘమంతా ఒక కుటుంబముగానైనా ఇదిగో నీ నామస్మరణం చేటుకునైనా నేను మహింపరచుకొట్టుకు పూనుకొని ఉండగా మాతో పాటు మీ సన్నిధి కాపుదల అనుగ్రహించారు. మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. మరి మీకు మీ దాసుని మీరు మరుగుపరచుకోండి. ఏదైతే వాక్యం మీరు మా కొరకు సిద్ధపాటు చేశారో ప్రభా, నీ వాక్కును గ్రహించగల మనస్సునిచ్చి నీ వాక్కును మాతో సూటిగా మాట్లాడమని సన్నిధి ప్రాధేయపడుతున్నా. మీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో స్తుత్యాలు చేసి రాజస్సు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో స్తుత్యాలు ఎవరైతే నేను పాలిపాగస్తులు పొందారో, ఎవరైతే నేను చప్పట్లు కొడుతున్నారో, హృదయపూర్వకంగా నేను ధ్యానం చేయగలిగారో, దయచేసి వారి జీవితం మీరు కలుగు చేసుకుని, ఏ విధమైన బలహీనల చేత బాధపడుతున్నారో, ఏ విధమైన సమస్యల చేత కృంగిపోతున్నారో వాటి నుంచి బయటకు విడుదల కలుగు చేసినాయన. ఇంకు నుండి మనసారా నోరారా స్తుతించుటకు మంచి ఆయుష్తో నింపమని సంది ప్రాధేయపడుతున్నాను. ఇదిగో తండ్రి, ఇంతవరకు సంఘ కార్యక్రమం అంతట్లో మీ కృప చూపించారు. వాక్యం వినటానికి సిద్ధపోవడం మీకు కలిగి ఉంటుండగా నాయన, ఈ వాక్కుతో మా మాట్లాడండి. మీ మాట చేత మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ మాట చేత ఏదైతే భయముతో కృంగిపోతున్నామో ఆ భయం నుంచి, భీతి నుంచి దయచేసి మా బయటకు విడుదల కలిగి చేయండి ప్రభు. మీకు వందనాలు. మీ మాటను మీకు జ్ఞాపకం చేసుకుంటూ, నన్ను ఈ మాట హృదయమైన పలకల మీద రాసుకుంటూ, మా జీవితాలకు మంచి బాటలు వేసుకుంటూ సహాయం తెచ్చిన ప్రభు. మీకు వందనాలు, స్తుతిస్తున్నాను. మీ మాట చేత మాతో వాదార్పును కలుగు చేస్తున్న విజ్ఞాపన చేస్తున్నాను. మీ మాట చేత మాకు స్వస్థత కలుగు చేయండి. మీ మాట చేత మాకు ఆరోగ్యమునివ్వండి. మీ మాట చేత మాకు క్షేమమునండి. మీ మాట వినుటి చేత మా జీవితాల సంతోషం తెలుపమని, సమాధానం తెలుపమని, అన్ని విధాలుగా మీ కృపా వాసనలు దించి నాన్న మీ మహిమ అత్యున్నతంగా ఉండలాగన మేము మా జీవితాలు సరిదిద్దుకుంటూ కృప చూపించి బలపరిచి దీవించమని యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామములో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దమా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులరా. దేవుడు తన మహాకృపను బట్టి ఇటు రీతిగా మరలా 2025వ సంవత్సరంలో ఇటు రీతిగా జయప్రవేశపు ఆదివారపు ఆరాధన లేక మచ్చల ఆదివారం క్రమములో మనందరినీ కూడా సజీవులుగా, సురక్షితంగా, క్షేమంగా ఆయన సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావములు సమస్తమును కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు ఈ మట్టల ఆదివారపు శుభాలు కూడా తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చదవనటువంటి వాక్య భాగంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 13 వచన గల భాగము మన మధ్యలో చదవబడింది, మనం విన్నాం. ఈ వాక్య భాగంలో నుండి కొన్ని విలువైన మాటలు సమయాన్ని బట్టి మనం ధ్యానం చేస్తూ వెళ్దాం. మనకు తెలుసు కదా, వాస్తవానికి ఈ సమయానికి ప్రతి ఆదివారం ఇంటికి వెళ్ళిపోతాను ఇంచుమించుగా ఇంటికి వెళ్ళిపోతున్నాం, మొదటి ఆదివారం తప్ప. రైట్. ఏదేమైనా మరి కొన్ని సందర్భాల్లో ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని అన్నిగా మనం భావించగా ఇది ప్రభు సన్నిధి, ప్రభు కొరకు నేనున్నాను దేవుని మందిరంలో అనేటువంటి తలంపుతో ముందుకెళ్దాం.
చదవనటువంటి ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యంగా 13వ వచనాన్ని ఆధారం చేసుకుని ఈరోజు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగాక అని కేకలు వేసిరి. ప్రతి ఆదివారం మ్యాక్సిమం ప్రతి సంవత్సరం మట్ల ఆదివారం వచ్చిందంటే ఇంచుమించుగా మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే ఎక్కువ శాతం గాడిద కొరకు చెప్తున్నాం. గాడిద యొక్క లక్షణాలు ఏంటి, ఎందుకు ప్రభు గాడిదని ఎంచుకున్నాడు, గాడిదనే ఎందుకు ఎంచుకున్నాడు, గాడిదలాగా మనం ఉండగలమా అంటే ఎవరినైనా మనం గాడిద అంటే ఒప్పుకుంటామా కదా? మీరు గాడిదలా ఉన్నారంటే ఒప్పుకుంటామా? కానీ వాక్యంలో యేసు ప్రభు వారు ఎందుకు పనికిరానటువంటి ఆ యొక్క గాడిదను మాత్రమే ఎన్నుకున్నాడు. అయితే ఈరోజు మన అంశం అది కాదు, కానీ 13వ వచ్చినటువంటి ప్రారంభ మాట ఖర్జూరపు మట్టలు, అది ఈరోజు మన యొక్క ధ్యానాంశం. ఎందుకు వాళ్ళు ప్రభువును ఖర్జూర మట్టలతో ఊరేగించారు అనేది ఒక ప్రశ్న, జాగ్రత్తగా గమనించాలి. ఖర్జూరపు మట్టలతోనే అక్కడ ఒక మాట చూడండి, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళారట. ఎందుకనంటే ఆయన రాజుగా రాబోతా ఉన్నాడు. ఆ రాజుకు స్వాగతాన్ని తెలియచేయడానికి వారు ఖర్జూరపు మట్టలను పట్టుకున్నారు. అయితే ఎందుకు వారు ఖర్జూరపు మట్టలు మాత్రం పట్టుకున్నారంటే, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన మనం గమనిస్తే ఇంచుమించుగా చాలా ఆ పుస్తకాల్లో ఈ ఖర్జూరపు చెట్టు గురించి విస్తారమైన మాటలు రాయబడ్డాయి. ఆనాటి పాత నిబంధన కాలం ఉన్నటువంటి ఆ బహుశా దానికున్న ప్రత్యేకత, దానికున్నటువంటి విలువని బట్టి బహుశా నూతన నిబంధనలో కూడా ఆ యెరూషలేము ప్రజలు ఈ ఖర్జూరపు మట్టలు పెట్టుకొని ఆ రాజునైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండొచ్చు. దాదాపు 60 వాక్య భాగాల్లో దీని కొరకు రాయబడి ఉన్నాయి. అయితే ఖర్జూరపు వృక్షానికి ఇంకా చాలా రకాల పేర్లు ఉన్నాయి. మీలో ఎవరికైనా 1-2 తెలుసా? ఎవరికైనా 1-2 తెలుసా? బైబిల్లోనే ఉన్నాయి, బయట మాటలు కాదు. ఏంటనంటే తమలా వృక్షమని, తాళ వృక్షమని, సరళా వృక్షమని, ఈత వృక్షమని, కొబ్బరి చెట్టు అని, పామాయిల్ చెట్టు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న పేర్లే. ఇవన్నీ కూడా ఖర్జూరపు మట్టుకున్నటువంటి పేర్లు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పామ్ ట్రీ అంటారట. అందుకే మనం ఈరోజు ఏమంటాం ఇంగ్లీష్లో పామ్ సండే. ఈ రకాలైన పేర్లు ఈ ఖర్జూరపు చెట్టుకు ఉన్నాయి. అయితే ఖర్జూరపు వృక్షములకి ఈ చెట్టు ప్రభువుకు మరియు విశ్వాసులైన వారందరికీ కూడా సాదృశ్యంగా ఉంది. చూడండి, ఏంటి ఆ సాదృశ్యం అంటే, మరి మన సమయాన్ని బట్టి 2 లేదా 3 విషయాలు మాత్రమే నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది ఏంటంటే, ఈ ఖర్జూరపు యొక్క వృక్షము విజయానికి సూచకం. జాగ్రత్తగా గమనించాలి. ఈ ఖర్జూరపు మట్టలు లేక ఈ ఖర్జూరపు వృక్షము విజయానికి మరియు సంతోషానికి సూచన. ఏంటి ఆ విషయం అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సాధించబోతున్నటువంటి విజయానికి సూచనగా ఉంది. ఆయన సాధించిన విజయము విశ్వాసులందరి జీవితంలో సంతోషాన్ని కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలకి హల్లెలూయా. ఏమంటే, ఎందుకంటే ఆయన ముందే చెప్పారు, నేను లోకమంతటిని కూడా జయించాను. అక్కడ ఇదే యోహాను సువార్త 16 అధ్యాయం ఉంటుంది కదా, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది చెప్పాలి, అయినను ధైర్యం తెచ్చుకోండి, లోకమును నేను జయించి ఉన్నానండి. ప్రభు విజయుడు కనుక, అయితే ఆయన విజయవంతుడు కనుక ఆయనలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా విజయులే, అంటే విజయం సాధించిన వారే. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణం మీద విజయం సాధిస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు అపవాది తంత్రాలపైన విజయము సాధించాల్సిన అవసరం ఉంది. అపవాది పెట్టేటువంటి ఇబ్బందులు లేక ఆ బాధలు వాటన్నిటి మీద విజయం సాధించిన అవసరం ఉంది. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. పౌలు భక్తుడు కొలస్సీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ విజయాన్ని గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. జాగ్రత్త గమనించండి, ఇక్కడ మనకు విరోధముగా ఉన్నటువంటి పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్నటువంటి చేవ్రాతను తుడిచివేసి
మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేశాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, జాతి గమనించాలి ఇక్కడ, సిలువ జయోత్సవము చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరిచను. దేవుని స్తోత్రం కలుగును గాక. అధికారులను తర్వాత ప్రజలందరినీ కూడా నిరాయుధులుగా చేశాడు. కారణం ఏంటంటే తనను నమ్మి తనను వెంబడిస్తున్న బిడ్డలందరికీ కూడా సంతోషం కలగాలి. నేను చేసేటువంటి ఈ జయోత్సవము అధికారులకు నాయకులకు నిరాయుధంగా ఉండాలి, నా బిడ్డలైన వారికి సంతోషకారణంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ ఖర్జూర పట్ల దేనికి సూచనగా ఉన్నాయంటే విజయానికి సంతోషానికి సూచనగా ఉన్నాయి. మన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, అదేవిధంగా ఇంకా అనేక రకమైన బాధలు, లోకంలో హింస కలిగినా కూడా దేవుడు అంటే తన బిడ్డలకు విజయం వెంట విజయము ఇస్తూనే ఉంటాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా కదా. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఆ పరిస్థితులను అనుభవించిన వారే. ఎప్పుడు హింస కలిగినా, ఎప్పుడు శ్రమ వచ్చినా, ఎప్పుడు బాధ కలిగినా కొంతమందికి ఆ సంతోషం ఉండదండి. ఎందుకో తెలుసా? దేవుడు వారిని విడిపించినా కూడా ఆ సంతోషాన్ని వారు అనుభవించలేరు. కారణం ఏంటో తెలుసా? ఆ అనుభవంలోనికి వారు రాలేరు కనుక దాని నుండి వచ్చేటువంటి ఆ సంతోషం వారు గ్రహించలేరు. నేనంటూ నాకు తెలిసినటువంటి ఇక్కడ ఉన్న మనలో విశ్వాసం చాలామంది ఆ పరిస్థితులు కూడా బయటపడిన వారు, నేను చూడగలిగిన వాడు. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు నేను సేవిస్తున్న నా దేవుడు విజయం వెంట విజయం నాకు ఇస్తాడు అనేటువంటి నిశ్చయత ఎప్పుడైతే నీలో కలుగుతుందో అప్పుడే ఆయన నీకు ఇచ్చినటువంటి ఆ విజయాన్ని బట్టి సంతోషించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించాలి, మనము ఆ ఆలోచనలు ఉంటే ఒకవేళ అపవాది మీద మనకు విజయం వచ్చినా కూడా ఆ విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోలేము. కొంతమంది తమ కలిగినటువంటి సంతోషాన్ని ఎవరితో పంచుకోరంటండి. కారణం కూడా నాకు తెలియదు, కానీ ఆ సంతోషాన్ని ఎవరితో కూడా పంచుకోరట. కానీ ఆత్మీయసారి వాక్యం చెప్తుందని తెలుసా? నీకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, సంతోషం కలిగినా నీ తోటి విశ్వాసం ఏం చేయాలి? దాన్ని పంచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎందుకో తెలుసా? నువ్వు బాధను పంచుకున్నావు అనుకోండి, ఆదరణ కలుగజేస్తా. నీ సంతోషాన్ని పంచుకుంటే ఆ సంతోషం ఇంకా అధికమైన సంతోషాన్ని కలిగి, ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే దేవుడు మన జీవితం చేసినటువంటి ఆ విజయాన్ని కూడా మనము అనుభవించగల విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనకు వేరుగా మనం ఏ ప్రయత్నం చేసినా కూడా అది సఫలము కాదు. గతంలో చాలాసార్లు చెప్పాను నేను. మనకి జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఏదైనా చేయగల సామర్థ్యం ఉంది, మంచిదే. కానీ ఆయన ప్రమేయం లేకుండా, దేవుని సంకల్పం లేకుండా ఆయనకు వేరుగా మనం ఏ పని పూనుకున్నా, ఏ ప్రయత్నం చేసినా కూడా మనము ఏమీ విజయము పొందలేము. ఒకవేళ ఏదో ఒక విజయము, కొంత సఫలత వచ్చినా కూడా అది తాత్కాలికమైనది తప్ప శాశ్వతమైనది కాదు. ఒకవేళ మనము దేవునితో కలిసి ఆయనతో నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానుసారంగా మనం ముందుకు వెళ్తే ఆ కలిగే విజయము కానీ ఆ సఫలత కానీ శాశ్వత కాలం మనము అనుభవించగలము, ఆనందాన్ని రెట్టింపు చేసుకోగలము. అందుకే ఈరోజు ఆ ఖర్జూర పట్ల వారు ఎందుకనంటే వారి సంతోషాన్ని అధికం చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈయన ఈరోజు ఈ జయ ప్రవేశం తర్వాత ఆ రానున్న దినాల్లో ఆ సిలువను ఎక్కిన తర్వాత సిలువ మరణాన్ని జయిస్తాడు. ఆ తర్వాత ఆ సంతోషాన్ని మేము శాశ్వతంగా అనుభవించాలని చెప్పి దానికి సూచనగా ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కోవడానికి వాళ్ళు వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉంది. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఏమన్నాడంట? ఆయన ప్రతి స్థలములో ఏం చేస్తాడంటండి? ప్రతి స్థలములో ఎల్లప్పుడూ కూడా విజయోత్సవమే. మరి మనం పొందుకున్నాం కదా విజయోత్సవాన్ని, అన్ని వేళ పొందుకున్నాం. అక్కడ అన్నట్టు పౌలు అన్నట్టు చూడండి, క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచు నిమిత్తము ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ
విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నాడు. మరి రోజు మనం దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాం? సువాసన ఇచ్చేవారిని కనబడుతున్నామా లేదా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దినాన పాపం మీద, మరణం మీద ఏమండి మనకు శాశ్వతమైనటువంటి హాని కలిగించే వాటి అన్నిటి మీద ప్రభు ఏం చేశాడంటే విజయాన్ని సాధించాడు. కనుక మనకి ఏది కూడా హాని చేయడానికి అవకాశం లేదు. ఏదైనా హాని చేయాలి అంటే అది ఆయన అనుమతిస్తే తప్ప మనకి ఏది కూడా హాని కలిగించేది లేదు. ఎందుకో తెలుసా? వాటన్నిటి మీద ఆయన విజయం సాధించాడు. అయితే మన మీద మరణానికి కానీ పాపానికి కానీ ఎప్పుడు కూడా విజయము ఉండదు, రాదు కూడా. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంతిమ విజయం విశ్వాసులదే దీనికి వాక్యం చెప్తాం. అపవాది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు మన మీద విజయం సాధించడానికి. చివరికి మనం చనిపోయినా కూడా మన మరణం మీద కూడా అపవాది విజయము సాధించలేడు. ఎందుకో తెలుసా? వాక్యం ఉంటుంది కదా, ప్రభువునందుండి మృతులైన వారు ధన్యులు. ఆ ధన్యతలోనికి మనం వెళ్ళిపోతాం కనుక అపవాదికి ఆ మరణం మీద కూడా ఏం లేదట, విజయం రాదు. అందుకే ఒక మాట అంటది, సమయము తక్కువని గ్రహించి వాడు ఏం చేస్తున్నాడంట, ఉద్వేగంతో లేకపోతే ఉగ్గురు తిరుగుతూ ఉన్నాడంట. అపవాది సమయం కొంచెమే అని చెప్పి వెతుకుతూ ఉన్నాడంట. కారణం ఏంటో తెలిసే, ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి మీద విజయము సాధించాలి. కానీ ఆ విజయము ఎప్పటికీ అపవాది సొంతము కాదు. ఎందుకంటే నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు వాటన్నిటి మీద విజయము సాధించి మనలను విజయులుగా చేశాడు కనుక ఆ సంతోషాన్ని అనుభవించడానికి మనం ముందుకు కొనసాగాలి. ఇక రెండవ మాట గమనిస్తే, ఈ ఖర్జూర వృక్షం దేనికి సాదృశ్యం ఉందంటే సౌందర్యానికి సాదృశ్యం. బైబిల్లో ఒక మాట ఉంటుంది సామెత గ్రంథంలో, చెప్పండి. అందము చెప్పాలి మళ్ళా. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం అంటారు. కానీ ఈ ఖర్జూర వృక్షం అంటండి చాలా సౌందర్యం కనపడుతుందంట. హెబ్రీ భాషలో ఈ ఖర్జూర వృక్షానికి తామారు అని పేరు. ఖర్జూర వృక్షానికి తామారు అని పేరు. తామారు అని పేరు ఎక్కడ ఉంటుందో చెప్తారా? ఎవరికైనా తెలుసా? యోధా కోడలి పేరు తామారు. తర్వాత అభిషాలోము యొక్క సహోదరి పేరు కూడా ఇలా 2-3 తామారులు ఉన్నారు. తామారు అనే పేరుకి అర్థం ఏంటంటే ఖర్జూర వృక్షం. అందుకే హెబ్రీ భాషలో దానిని ఖర్జూర వృక్షానికి తామారు అని పేరు, అంటే సౌందర్యం అని అర్థం. తామారు అంటే సౌందర్యం అని అర్థం. గమనించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సౌందర్యము పరమగీతాల్లో మనం చూస్తాం. 5వ అధ్యాయం మనం గమనిస్తే 9-16 వచనాలు గమనిస్తే ఆ భాగంలో ప్రభు యొక్క సౌందర్యము చాలా స్పష్టంగా వివరించబడింది. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని అనమాట. చదవండి ఒకసారి 5:10. 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చు. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలె కనబడుతున్నాయి. అవి చక్కగా తాచిన రత్నములు. చూడండి, ప్రభు యొక్క సౌందర్యాన్ని ఇక్కడ ఆ సొలొమోను భక్తుడు పరమగీతాల్లో వివరించడం జరిగింది. అయితే ఆయన సౌందర్యవంతుడు గనుక దేవుని బిడ్డలైన వారు కూడా అలాగే ఉండాలి. అయితే ఆ సౌందర్యము బాహ్యమైనది కాదు, అంతరంగ సౌందర్యం కావాలి మనకి. ఆత్మ సౌందర్యం అనేది మనకు కావాలి. ఏమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బాహ్యంగా సౌందర్యవంతుడే, అంతరంగంలో కూడా మనం ఏం చేస్తామనంటే మన బాహ్యాన్ని సౌందర్యవంతంగా తీర్చిదిద్దు కూడా చూస్తాం. నేను ఎవరిని విమర్శించను సుమా. అంతరంగం అనేది సౌందర్యంగా ఉంటే, నేను గత దినాలు చెప్పాను, అంజనులు మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళు కనబడాల్సింది చెప్పాలి మన బాహ్య రూపం కాదు, మన యొక్క అంతరంగం. గడిచిన 3 దినాల్లో మనము ధ్యానం చేసాం. వాళ్ళు మనల్ని పరిశీలన చేస్తారు ఎప్పటికప్పుడు. ఆ పరిశీలన చేసినప్పుడు మనలో వాళ్ళకి కనబడాల్సింది ఆత్మ సౌందర్యం తప్ప బాహ్య సౌందర్యం ఏమాత్రం కూడా కాదు. ఎందుకంటే దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా కడిగిల్లాల్సినటువంటి లక్షణం అది. ఎందుకంటే ప్రభువు మనకున్నటువంటి పరిస్థితులు అన్నింటినీ, మన యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మనుషుల యొక్క మాటలతో వివరించడం సాధ్యము కానంతగా ఉంచాడట. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను, దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన సౌందర్యం అంటండి మనుషులు ఎవరు కూడా మాటలతో
వివరించడానికి సాధ్యపరచినంత సౌందర్యాన్ని మనకి ఇచ్చాడంట. మరి నిజంగా మనం అది పొందుకుని ఉన్నామా ఏమండి? అంటే బాహ్యంగా చూస్తే ఇతను చాలా అందంగా ఉన్నాడు, ఈ అమ్మాయి చాలా అందంగా ఉండే, అది కాదు వారి పొగడతా ఏమండి. అది ఎవరైనా వివరిస్తారంటే మనము మన యొక్క అలంకరణ చూసి ఎవరైనా ఎన్ని రకాలుగా వర్ణిస్తారు, కానీ వాళ్ళు వర్ణించడానికి సాధ్యం కానిది ఏంటంటే మన యొక్క అంతరంగ సౌందర్యం. అది దేవుడు మనకి ఇచ్చాడు, అది మనము కొనసాగించుకోవాలి, కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును కాక చెప్పగలడు. హల్లెలూయా. ఏమండి, మనకు అలాంటి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిగి దేవుని వైపుకు ముందుకు నడవాలి. అందుకే ఒక మాట చెప్పించాను, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం అనేది. అందుకే కారణం ఏంటంటే గతంలో కూడా జ్ఞాపకం చేశాను, సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరినైతే ప్రభు అభిషేకించమన్నాడో సమూయేలుకి అప్పటికి తెలియదు. కానీ ఎలీయాబును చూడగానే అనుకున్నాడు, చాలా హైట్ ఉన్నాడు, 6 అడుగుల పైన ఉన్నాడు, మంచి యుద్ధ వీరుడు గల, వీడినే రాజుగా ఎన్నుకున్నాడు దేవుడు అని చెప్పేసి త్వరపడతాడు సమూయేలు. వెంటనే దేవుడు గద్దిస్తాడు, నేను ఎన్నుకున్నది ఇతన్ని కాదు. మీరు అక్కడ చక్కటి మాట ఉపయోగించాడు దేవుడు, మీరు పై రూపాన్ని చూస్తారు కానీ నేను మాత్రము అంతరంగ నేను కోరుకున్నవాడు ఇతడు కాదు అంటాడు. అందుకొరకే మనకి ఈరోజు ఈ ఖర్జూర వృక్షం ఎందుకు సౌందర్యం అంటే అది బాహ్యంగా కూడా చాలా అందంగా కనపడుతుంది, అదేవిధంగా దానివల్ల వచ్చే లాభాలు కూడా చాలా సౌందర్యంగా ఉంటాయి. అందుకొరకే దీన్ని కనుక మనము అలాంటి సౌందర్యాన్ని కలిగి ఉండాలి. మరొకటి ఏంటంటే ఖర్జూరపు చెట్టు అంటండి దేవుని చేత ఆశీర్వదించబడిందంట. ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడిన చెట్టు అట. నేను అది ప్రారంభంలో అది చెప్పాను, పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల దీని మాటలు ఉన్నాయి. అబ్రహాము యొక్క సేవకుడైనటువంటి ఎలియాజరు లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటాడు. అతను ఏమంటాడు, చక్క మన ముందు రాసాం కదా బయట, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. ఈరోజు మనం అందరం కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. మరొకటి ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యం, ఖర్జూరపు చెట్టు అంటే దీర్ఘకాలం జీవిస్తుందట. మూడో మాట ఇది. మొదటి ఏంటంటే ఖర్జూరపు వృక్షము జయమునకు సంతోషానికి సూచనగా ఉంది. రెండవది సౌందర్యం కలది. మూడవది ఏంటంటే దీర్ఘకాలం జీవిస్తుందంట. దీర్ఘకాలం జీవిస్తుంది. ప్రభు మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడో మనకు తెలుసు. ఒకప్పుడు మన పితరులు ఎంతకాలం బ్రతికారో కూడా మనకు తెలుసు, 100 సంవత్సరాలే. ఇప్పుడు మనకి 2 అంకెలే, 3 అంకె రాదు కదా. మనం ఎంత ప్రయత్నం చేసినా డబల్ డిజిటే కానీ ట్రిపుల్ డిజిట్ రాదు. అని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడిచ్చిన ఆయుష్ను మనం ఏం చేస్తున్నామంటే చేతులారా పాడు చేసుకుంటున్నాం. ఇది దేవుని యొక్క కాపుదలను తెలియజేస్తుంది. అంటే ఖర్జూర వృక్షము దీర్ఘకాలం జీవిస్తుందంటే దేవుని బిడ్డల విషయంలో ఇది దేవుని యొక్క కాపుదలను తెలియజేస్తూ ఉంది. విశ్వాసులు ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉన్నారు అనేది వాక్యం చెప్తున్న మాట. గమనించాలి ఈ మాట, నేను మరలా జ్ఞాపకం చేస్తాను. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసులు ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉంటారు. ఇది మన విషయం నిజమేనా? నమ్మిన వారు గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామందికి అనుమానంగా చూస్తున్నారు, పాస్టర్ గారు అడిగింది ఏంటి తెలుగా హిందీ అన్నట్టు. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసులు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంటారనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట. అది బయట విషయం ప్రక్కన పెట్టండి, మన విషయంలో నిజమేనా? ఎదగగలుగుతున్నామా? ఆధ్యాత్మికంగా ఎదిగి ఆ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పొందుకోగలుగుతున్నామా అనేది ఒక ప్రశ్న ఈ మట్టలాదివారం రోజు. నేను మరలా మనము బయట వారికి ఎంత అందంగా కనపడినా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదండి. అందుకే మరలా చెప్తున్నాను, ఎందుకంటే అందం మోసకరం, లోకం అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఏమండి, అవ్వమ్మ పాపంలో పడిపడగల కారణం అదే కదా. ఆ వృక్షం ఆమెను ఏం చేసింది? ఆకర్షించింది. అక్కడ ఒక మాట అంట, చూడండి ఒకసారి వెనక్కి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ వృక్షము చూచుటకు రమ్యమైనది. చదవండి మరి, చదవాలి అన్నమాట, జాతి గమనించాలి. ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమించు రమ్యమైనది చూచినప్పుడు దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన అతడు కూడా తిన్నాడు. చూడండి, అంటే ఎందుకు మా చెప్తానంటే లోకం మనల్ని ఆ విధంగా ఆకర్షిస్తుంది, కానీ
మన ఆత్మ సౌందర్యాన్ని అది పట్టించుకోదు, దానికి అనవసరం. అందుకే దీర్ఘకాలమును ఆద్యం ఎదగాలి అని అంటే అంతరంగ సౌందర్యం ఎప్పుడైతే వెంబదింప చేసుకుంటామో ఆధ్యాత్మం ఎదిగేటువంటి పరిస్థితి. దేవుని ఇంటిలో నాటబడిన వారం మనం. అందుకే మనం చదివినటువంటి ఉత్తర ప్రచుత్ర పాఠ్య భాగాల్లో 92వ సంకీర్తనకు మాట ఉంటుంది చూడండి, 12వ చరణం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. ఇది కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నీతిమంతులు ఏం చేస్తారంట? ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు, ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటారు. దానికి ఈ కాలం ఆ కాలం ఏది ఎప్పుడు కూడా, అందుకే మాట దీర్ఘకాలం అది జీవిస్తుంది. అంటే మన యొక్క విశ్వాసుల యొక్క వేర్లు పవిత్రమైనటువంటి నేలలో, దేవుని సహవాసములో, పవిత్రమైనటువంటి ఆ వాతావరణంలో పెరుగుతూ ఉంటాయి. అది కింద వచ్చిన మాటను చూడండి, చివరి చరణంలో, వారు మొసలితనమందు ఇంకా చిగురు పెట్టి చుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. ఇది కూడా మరి మన జీవితంలో నెరవేరుతుందా అనేది కూడా ప్రశ్న. ముసలితనమందు వారు ఏం చేస్తారంట? ఇంకా చిగురు పెడతారంట. వాస్తవానికి ఆ ముసలితనం వచ్చేసరికి ఏమంటారు? వీళ్ళు ఏం చేస్తారు? ముసలోళ్ళే వీళ్ళు అంటారు. వీళ్ళు ఏం చేయలేరు, ముసలోళ్ళు కదా, వయసు అయిపోయింది, వీళ్ళకి ఏ పని చేత కాదు, వీళ్ళు ఏదో ఉన్నారంటే ఉన్నారు అంతే. కానీ ఆత్మీయంగా ఎప్పుడైతే ఆత్మ సౌందర్యాన్ని కలిగి ఆత్మీయంగా ఆధ్యాత్మం ఎదుగుతూ ఉంటారో అలాంటి వారు ఏం చేస్తారంట? ముసలితనం వచ్చినా కూడా ఏం చేస్తారంట? ఇంకా చిగురు పెడతారట. తర్వాత ఒక మాట చూడండి, సారము కలిగి పచ్చగా ఉంటారు. కారణం ఏంటంటే పవిత్రమైన దేవుని సహవాసములో, పవిత్రమైన వాతావరణం పెరుగుతూ ఉంటారు కనుక వృద్ధాప్యంలో కూడా ఆధ్యాత్మికంగా చురుకుగా ఫలభరితంగా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇది ఎవరికి లేదండి, అలాంటి ఆ ధన్యత, అలాంటి యోగ్యత మరి ఎవరికి లేదు. కేవలము క్రీస్తునందుండి ఆధ్యాత్మిక ఎదిగే ఆసక్తి కలిగిన వారికి మాత్రమే ఈ మాట. ఏమాట అది? వృద్ధాప్యంలో కూడా ఆధ్యాత్మికంగా చురుకు కలిగి ఫలభరితంగా మారేటువంటి ధన్యత. మరి రోజు మనం చూస్తున్నాం 40-50 సంవత్సరాలు వచ్చేసరికి చాలామంది లోకయాత్ర ముగించేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఆ వరుసలో ఉంచట్లేదు. కారణం ఏంటో తెలుసా? మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చే దిశగా మన అడుగులు పడాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఏమండి, ఒక ఉపమానం ఉంటుంది కదా, ఈ చెట్టు వల్ల ఈ భూమి పాడైపోతుంది, 3 సంవత్సరాల నుంచి పళ్ళు దిగుతూ ఉన్నాను, ఇంకా నేను దీనిని భరించలేను అని అంటే ఆ తోటమాలు ఏమంటాడు? అయ్యా చెప్పాలి, అయ్యా 1 సంవత్సరం ఉంచు, 1 సంవత్సరం ఉంచు, అది ఫలించడానికి రకరకాల అంటే ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్నీ చేస్తాను, ఈ సంవత్సరంలో ఫలిస్తే ఉంచుతాం, లేదంటే నరికేద్దాం కదా. అందుకే మా చెప్తానంటే మన వృద్ధాప్య దశ వచ్చినా కూడా ఆధ్యాత్మికంగా చురుకుగా ఫలభరితంగా ఉండాలంటే అవకాశం ఉన్నప్పుడు లేక సమయం ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం ఏం చేయాలంట? ప్రయత్నము చేయాలి. అలా చేయాలంటే రెండవది అంతరంగ సౌందర్యం అనేది చాలా ప్రాముఖ్యం. అంతరంగము సౌందర్యం లేకుండా ఆధ్యాత్మికంగా మనము ఎదగలేము. కనుక దేవుని బిడ్డలు దీర్ఘకాలం జీవిస్తారు, బ్రతుకుతారని నాకు వాక్యం చెప్తోంది. 46వ సంకీర్తన 4వ చరణం చూడండి ఒకసారి. 46వ సంకీర్తన 4వ చరణంలో, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరము పరిశుద్ధ స్థలమును అవి సంతోష పెడతా ఉన్నాయి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. చాలండి, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు దీర్ఘకాలం జీవించగల కారణం ఏంటంటే ఆయన వారితో ఉంటాడు. అక్కడ అంతా చూడండి, సర్వోన్నతమైనటువంటి పరిశుద్ధ మందిర స్థలములో సంతోషం కలగాలి దేవునికి మన ద్వారా. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది. మోషే చనిపోయినప్పుడు అంటండి 120 సంవత్సరాల వయసు గలవాడట. మోషే చనిపోయినప్పుడు అది ఎందుకు మాట అంటే ఆ 120 సంవత్సరాలలో మోషే ఎప్పుడు కూడా బలహీన పడలేదు. వృద్ధాపదేశం వచ్చినా కూడా ఏమండి మనం చదివినట్లుగా చిగురుస్తూనే ఉన్నాడు, సారం కలిగి పచ్చగా ఉండి ఇశ్రాయేలు జనాంగ నడిపించగలిగే సత్తు ఏమాత్రం కూడా తగ్గిపోలే.
కాకపోతే మోషే చేసిన ఒకే ఒక పొరపాటు వల్ల ఆ స్వాస్యములోనికి అడుగు పెట్టలేకపోయాడు అంతే. ఒకవేళ మోషే కనుక ఆ పొరపాటు చేయబడక ఉండుంటే కనుక ఖచ్చితంగా ఇశ్రాయేలు జనాంగం అంతటిని అక్కడికి నడిపించేవాడే. దేవుడు ఎంతటి పరిశుద్ధుడైనా దేవుని మాట వినకుండా నిర్లక్ష్య స్వభావం ఉంటుంటే ఏమండి, ఒకానొక దినాన్ని ఎప్పుడైనా సరే అది దేవుని దృష్టిలో పాపమైన సత్యాన్ని కూడా గమనించాలి. చూడండి, ఖర్జూరపు చెట్టు యొక్క కాండం చాలా గట్టిగా ఉంటుందంట, అనేక శ్రమలకు తట్టుకుంటుందంట. దీర్ఘకాలం జీవించగల కారణం ఏంటంటే దాని యొక్క కాండము చాలా గట్టిగా ఉంటుందట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని పెనుగాళ్ళు వచ్చినా కూడా అది స్థిరంగా ఉంటుంది తప్ప పడిపోదంట. దేవుని బిడ్డలకు కూడా అలాంటి స్థితి కలిగి ఉండాలని దీనికి వాక్యం చెప్తున్నమాట. చిన్న చిన్న శ్రమలకు, చిన్న చిన్న తుఫానులకి, చిన్న చిన్న ఇబ్బందులకు మనం ఏం చేస్తాం, తొట్టిల్లిపోతూ ఉంటాం. కానీ ఈ ఖర్జూరపు చెట్టు అంటారండి, ఎలాంటి తుఫాన్లు వచ్చినా కూడా ఏమండి అది ఏమాత్రం కూడా చలించిపోదండి. ఇక్కడ ఒక మాట చూడండి, దేవుడు ఆ పట్టణం ఉన్నాడు, దానికి చలనము లేదు, మరి కదల్చబడుతుంది, అది స్థిరంగా ఉంటుంది. మనము కూడా అలాంటి స్థిరత్వము కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశను జ్ఞాపకం చేస్తాం. అందువల్ల ఇది ఎటువంటి తీవ్రత పరిస్థితులు అయినా కూడా ఎదుర్కొని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యము ఖర్జూరపు చెట్టుకు ఉంది. అందుకొరకే ఆ నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మూవ్ వేస్తారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ కూడా ఎలాంటి శ్రమ వచ్చినా తొట్టిల్లిపోకుండా తట్టుకొని నిలబడగలరని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట. చూద్దాం, చూడండి. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 25వ వాక్యంలో ఒక మాట చెప్పాడు. చూడండి, జాగ్రత్త గమనించాలి ఈ మాట. బైబిల్స్ ఉన్న వారందరూ తెరచి చూడండి, ఒకవేళ లేకపోతే రాసుకోండి, చదవండి. సుడిగాలి వీచుడ చేత భక్తిహీనుడు లేకపోవును. గమనించాలి, ఇక్కడ నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టి హల్లెలూయా. కీర్తనకారుడు ఏమన్నాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మోవేస్తారు అంటున్నాడు. ఇక్కడ నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడం వల్ల ఉంటాడు, భక్తిహీనుడు ఒక చిన్న గాలి వేస్తే లేకుండా పోతాడు. ఉపమానం చెప్పాడు కదా ప్రభు వారు. ఏ ఉపమానం అది? బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు. ఒక మాట ఉన్నది, ఇసుక మీద ఇల్లు కట్టినవాడు బుద్ధిహీనుడితో పోల్చాడు, బండ మీద ఇల్లు కట్టిన వాడిని బుద్ధిమంతుడు పోల్చాడు. ఎందుకంటే అక్కడ అంటాడు, వాడు గాలి కొట్టింది, వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, ఇసుక మీద ఇల్లు అంతా కూడా కొట్టుకుపోయింది. కానీ బుద్ధిమంతుని ఇల్లు ఇంచమైనా కూడా కదలే. కారణం క్రీస్తు అనే బండ మీద ఆ పునాది కట్టబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం కూడా అలా ఉండాలని దేవుని యొక్క ఆశ. మనం అనుకుంటాం కదా, దేవుడు నాకు ఇచ్చిన 70-80 సంవత్సరాలు సంపూర్తిగా బ్రతకాలి అనే ఆశ లేదా? ఇక్కడ ఎవరికి ఉందా లేదా? దేవుడు నాకు ఇచ్చిన 70 లేక 80 సంవత్సరాలు సంపూర్తిగా నేను బ్రతకాలి అనే ఆశ మనందరికీ ఉంటుంది. కాకపోతే ఆశ ఒక్కటి ఉంటే సరిపోదండి. దాన్ని నెరవేర్చే దిశగా దేవుని ఆజ్ఞలను, దేవుని నియమాలను, దేవుని కట్టడలన్నీ కూడా మనం ఏం చేయాలా? పాటిస్తూ ఉంటేనే దేవుడు మనలను ఆ క్షణం వరకు కూడా బ్రతికింపజేస్తాడు. అందుకే మాట, దేవుని బిడ్డలు లేక విశ్వాసులు దీర్ఘకాలం బ్రతుకుతారు. చివరిగా మాట జ్ఞాపకం చేస్తాను. ఖర్జూర మాటలు దేనికి సాధుచుకున్నాయంటే ప్రభు పరిచర్యలో అవి వాడబడ్డాయి. చివరి మాట ఇది. మొదటిది ఏంటంట, అవి విజయానికి సంతోషం సూచికగా ఉన్నాయి. 2 సౌందర్యానికి సూచనగా ఉన్నాయి. 3వది దీర్ఘకాలము నివసించేటువంటి లక్షణం కలిగి ఉన్నాయి. 4వది ఏంటంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పని ప్రభు పరిచర్యలో వాడబడ్డాయి. ఈరోజు ఈ మాట మనందరి జీవితంలో వాస్తవం కావాలి. ఏంటో తెలుసా? ప్రభు పరిచర్యలో వాడబడాలి. దేవుని మందిరానికి రావడానికే బాధ మనకి కదా, దేవుని మందిరానికి రావడానికే కష్టం. దేవుని పరిచర్యలో ఎలా వాడబడగలుగుతాం? ఏమండి, దేవుని పరిచర్యలో మనం బ్రతుకున్నంత కాలం. అందుకే పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక చెప్పాలి సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నారు. అందుకే దేవుని సన్నిధి రావడానికి కష్టమైన పరిస్థితుల్లో ఉన్న విశ్వాసులు ఇక ప్రభు పరిచర్యలో వాడబడడం అనేది అసాధ్యం. ఇది నేను ధైర్యంగా చెప్పగలను. దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని సన్నిధికి దగ్గరగా నివసించకుండా, దేవుని వాక్యానికి అనుగుణంగా జీవితాన్ని మార్చుకోకుండా, ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా, ఏదో పైకి భక్తిగా శక్తి లేని వారికి బ్రతికేస్తూ ఉంటానంటే నువ్వు ప్రభు పరిచర్యలో ఎప్పటికీ వాడబడలేవు. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను, నువ్వు ప్రభు పరిచర్యలో
వాడబడకపోతే రేపు నిత్య రాజ్యంలో కూడా నీకు స్థానము కష్టమే. బ్రతికుండగానే నీ జీవితాన్ని ప్రభు పరిచర్య కొరకు సమర్పించాలి. ఏమండి, పరలోకంలో కూడా ఖర్జూరపు పంటల యొక్క పరిచర్య కనబడతా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడండి. పరలోకంలో కూడా ఖర్జూరపు పంటలు ఉన్నాయంట. చదువుదాం ఒకసారి ఇక్కడ. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము చదవండి. కనబడిను. చూడండి ఇక్కడ, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఖర్జూర పంటలు ఎక్కడే కాదండి, ఎక్కడ కూడా ఉన్నాయి చెప్పాలి. పరలోకంలో కూడా ఉన్నాయండి. అక్కడ కొంచెం అక్కడ ఉన్నవారు ఎలా ఉన్నారంట, ఏదో ఒకరోజు బల్లారాధనకి తెల్ల బట్టలు వేసుకుని రండి అమ్మంటే మనకి చాలా బాధ అయిపోద్ది. ఏంటండి పాస్టర్ గారు బల్లారాధనకి తెల్ల బట్టలు వేసుకున్నామన్నారు. తెల్ల బట్టలు ఎవరు వేసుకుంటారండి? మనకున్న ఆలోచన, ఎవరు వేసుకుంటారు తెల్ల బట్టలు కదా? చూడండి, తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మనము లోక సంబంధమైన ఆలోచన ఎప్పుడు కూడా రాను. తెల్లని వస్త్రము పరిశుద్ధతకు సూచన. పరిశుద్ధంగా ఉండక ఇష్టపడకపోతే నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకోలేవు. ఒకసారి గడిచిన 2-3 సంవత్సరాల క్రితం అనుకోండి, బహుశా ఈస్టర్ పండుగ మొదటి ఆదివారం పడింది. ఈస్టర్ పండుగ మొదటి ఆదివారం పడితే నేను అన్నాను ముందు రాత్రి, రేపు బల్లారాధన ఉంటుంది, వీలైతే తెల్ల బట్టలు వేసుకుని రండి అని. పాస్టర్ గారండి పండుగ రోజు తెల్ల బట్టలు ఏంటండి కదా, పైగా ఈస్టర్ పండుగ. అది ఈస్టర్ పండుగ కూడా ఎంత మంచి మంచి బట్టలు కొనుక్కున్నామేమో, అవన్నీ ప్రక్కన పెట్టి తెల్ల బట్టలు ఎలా వేసుకొస్తామండి కదా. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, బట్టలు కొత్త బట్టలు రంగురంగు వేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ తెల్లని వస్త్రాలు వేసుకోవడానికి నీవు దూరం అవ్వద్దు, వాటిని అసహించుకోవద్దు. అవి పరిశుద్ధతకు సూచన. తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్నాయి. అందుకే మాట చూడండి, మరలా చదువుతున్నాం చూడండి. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడ్డారట. ఏమంటే అక్కడ మరి రంగురంగుల బట్టలు వేసుకోవచ్చు కదా. అక్కడ ఉన్నది పరిశుద్ధ స్థలము కనుక అక్కడ ఉన్న మనుషులు కూడా పరిశుద్ధులుగానే ఉంటారు కనుక ఆ పరిశుద్ధతకు సూచన తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని సింహాసనం నిలబడి ఆయనకి ఏం చేశారంట, ఎలుగెత్తి స్తోత్రార్పణ చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలిగండి హల్లెలూయా. గమనించాలి. ఏమండి, ఖర్జూర విషయం ఎంత ఉన్నతంగా పెరుగుతుందో అంత ఉన్నతమైన నీతిని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమండి, ఖర్జూర వృక్షం వల్లే తిన్ననైనటువంటి అనగా పరిశుద్ధమైన జీవితం యథార్థం ఇంకా చాలా ఉన్నాయి. ఖర్జూర వృక్షం గురించి మనకు సమయం లేదు కానీ ఏమండి, ఆ ఖర్జూర వృక్షం వల్లే తిన్నగా అనగా పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలి, యథార్థంగా ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. మరొకటి ఏంటంటే, దేవుని మందిరములో ఖర్జూర వృక్షము చెక్కబడినట్లు మనమందరం కూడా దేవునిని ఎల్లప్పుడూ కూడా మహిమపరిచే వారంగా ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, అది మీకు కష్టమైనా కూడా. నువ్వు దేవుని మందిరానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆశీర్వదించబడతావు, అందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వు దేవుని మందిరానికి ఎంత దగ్గరగా ఉంటావో అంత ఆశీర్వదించబడతావు. నువ్వు దేవుని మందిరానికి ఎంత దూరంగా ఉంటావో అంత ఆ ఆశీర్వాదం అంతే దూరం అవుతుంది. అది నేను చెప్తున్న మాట కాదు, మీ ఇంటికి చదవండి, నేను తర్వాత మీకు రెఫరెన్స్ ఇస్తాను. నువ్వు దేవుని మందిరానికి దగ్గరగా ఉండి మహిమపరిచే వారంగా ఉంటేనే ఆయన ఆశీర్వాదంతో నేను మహిమపరుస్తాడు అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మందిరము పాత నిబంధన ఉంటుంది, రాజుల గ్రంథంలో మందిరపు తలుపుల మీద అంటండి ఖర్జూర వృక్షం చెక్కబడ్డాయంట. మందిరపు తలుపుల మీద ఖర్జూర వృక్షం చెక్కబడి అలాగే ప్రభువుకు మన హృదయం తలుపు తెరచి ఆయన మరియు ఆయన వాక్యం ఎల్లప్పుడూ హృదయంలో సమృద్ధిగా జీవించినట్లు హృదయపు ద్వారాలు ఆయన కొరకు తెరిచి ఉంచాలి. కీర్తనకారుడు అంటాడు, ఒక మాట చదువుదాం చూడండి, బహుశా 24వ సంకీర్తన అనుకుంటా. అక్కడ అంటాడు, మహిమ గల ఈ రాజు ప్రవేశించినట్లు, ఎస్ అదే
పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మేము లేవనెత్తుకోండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సంగమా, 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడేమో మారు మనస్సు పొంది పశ్చాత్తాపంతో బాధతో పాడుకున్న పాట వినిపిస్తాను. నిన్ను నేను చూడాలి, నీకై వేచి ఉన్నానయ్యా. నిన్ను నేను చూడాలి, నీకై వేచి ఉన్నానయ్యా. యేసు యేసు నీవెవరో తెలియదని బొంకానయ్యా. యేసు యేసు నీవెవరో తెలియదని బొంకానయ్యా. నువ్వు చేసిన అద్భుతాలు కల్లార చూసి, నీ ప్రేమ నీ కరుణ కడవరకు చవి చూసి, నువ్వు చేసిన అద్భుతాలు కల్లార చూసి, నీ ప్రేమ నీ కరుణ కడవరకు చవి చూసి, నేనెవరో తెలియదని బొంకానయ్యా. నేనెవరో తెలియదని బొంకానయ్యా. నా హృదయం తపించేనులే, నిన్ను నేను చూడాలి, నీకై వేచి ఉన్నానయ్యా. నిన్ను నేను చూడాలి, నీకై వేచి ఉన్నానయ్యా. నీకు నా తనువు మనస్సు అర్పింతును. నీకు నా తనువు మనస్సు అర్పింతును. నువ్వు చేసిన అద్భుతాలు నే ప్రకటిస్తాను. నీ ప్రేమ నీ కరుణ లోకాన పంచెదను. నువ్వు చేసిన అద్భుతాలు నే ప్రకటిస్తాను. నీ ప్రేమ నీ కరుణ లోకాన పంచెదను. నీవెవరో లోకమునకు చూపెదను. నీవెవరో లోకమునకు చూపెదను. నే జీవింతు నీ సాక్షిగా, నిన్ను నేను చూడాలి, నీకై వేచి ఉన్నానయ్యా. నిన్ను నేను చూడాలి, నీకై వేచి ఉన్నానయ్యా. వందనాలు పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘ పెద్దలకు,
విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రత్యేకత మరి పాస్టర్ గారు తెలియజేశారు. మరి గాడితో పాటు ఖర్జూరపు మట్టలు, మరి దాన్ని మరి సాదృశ్యాలు, విజయానికి సాదృశ్యం, సౌందర్యం, అదేవిధంగా దీర్ఘకాలం ఉంటుంది, అదేవిధంగా పరిచర్యలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అట్టి స్థితిలో మనం ఉండాలని పాస్టర్ గారు తెలియజేసే విధానం బట్టి పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనం సాక్ష్యాలు విన్నాం. పాస్టమ్మ గారు నిజంగా చూడండి ఎంత బాధపడుతూ చెప్పారు. పాస్టమ్మ గారు దేవునితో ఇవన్నీ కూడా మేము అనుకుంటాం నేను తప్పిపోయానని, కానీ తప్పిపోవడానికి తప్పించుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు మన పక్క ఉన్నాడు కాబట్టే అటు స్థితి జరిగింది. పాస్టమ్మ గారికి, పాస్టర్ గారికి, అది అబ్రహాం. ఆ యొక్క సాక్ష్యాల్ని మనం మన గృహ కూడికల్లో కూడా మనం నైట్ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు స్తుతి ఆరాధన రాజేశ్వరి చక్కగా నడిపించింది, తనకు అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు సాయంత్రం ఉండదు, రేపటి నుంచి హోలీ వీక్ ఉంటుంది, పరిశుద్ధ వారం. రేపు మరలా 6:30కి కలుద్దాం. ఈ హోలీ వీక్ అనేది చాలా చాలా ముఖ్యమైనది, గమనించండి. ఇప్పటి వరకు జరిగే అవితో పాటు ఇవి చాలా ముఖ్యం. రేపు అంశం ఎవరు చూసారో లేదు, ఏంటి అంశం? శపించుట రేపు అంశం. చూడండి మనకి ఇచ్చారు పాస్టర్ గారు. సో చాలా పవిత్రతతో కూడుకున్నవి కాబట్టి పాస్టర్ గారే మాట్లాడతారు కాబట్టి దాన్ని తప్పక సమయానికి అందరూ రావాలి. అదేవిధంగా మధ్యలో ఒకరోజు గురువారం ఏంటి ఉంటుంది మనకి, రాత్రి ప్రభు బల్ల ఉంటుంది, మర్చిపోవద్దు. అది తప్పక ఆ రోజు అందరూ రావాలి, ప్రభు బల్ల. తర్వాత మనకి గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి శుక్రవారం ఆ రోజు మనకి 11:30 నుంచే ఉంటుంది, 3 గంటల వరకు. గమనించండి, ఎవరెవరు ఏం మాట్లాడాలో ఎన్నో మాట్లాడాలో మీకు సాయంత్రం 2 గంటలకల్లా మీ వాట్సాప్లకి ఇండివిజువల్గా అది పంపిస్తాము. దాని ప్రకారం అందరూ కూడా సిద్ధపడాలని కోరుతూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనమే కాకుండా ఆ రోజు బయట నుంచి కూడా కొంతమంది వస్తారు, ఎలా చేస్తారు ఏంటి వినడానికి వస్తారు. కాబట్టి చక్కగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలని కోరుతూ ఉన్నాం. ఏదో సండే మరి ఈస్టర్ పండగ, పాస్టర్ గారు చెప్పారు కదా, పండగ అది. ఆ రోజు చాలా ముఖ్యమైనది క్రైస్తవులకు. మరి హార్వెస్ట్ ఎలాగో క్రిస్మస్తో పాటు ఈస్టర్ కూడా అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి అందరూ కూడా మరి ఈస్టర్కి సంతోషాలతో రావాలని. మరి ఆ రోజు ఇప్పుడే అడిగాం బాప్తిసాలు ఎవరైనా ఉన్నాయని. ఎవరైనా ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, పాస్టర్ గారికి చెప్పండి, 1 వారం మాత్రమే ఉంది. మరి ఆ రోజు ఉదయం 6 గంటలకు మరి యాస్ట్రీ సమాధుల్లోకి వెళ్తాం. అక్కడ చర్చికి సంబంధించి అన్నీ క్లీన్ చేస్తాము. అదేవిధంగా పెయింట్స్ కూడా వేసేస్తాము, సున్నాలు కూడా వేస్తాం, వైట్ వాష్ మాత్రమే. మరి ఫ్లవర్స్ అవన్నీ ఎవరికి సంబంధికులు వాళ్ళు దాన్ని తెచ్చుకోవాలని కోరుతూ సమయం 6 గంటలకి అందరూ కూడా అక్కడికి రావాలి, గమనించాలని కోరుతున్నాం. అదేవిధంగా అది అయిన తర్వాత మరలా మనకి 9 గంటలకు ఆరాధన ఉంటుంది. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనాలు చేస్తాం, లవ్ ఫీస్ట్, ఈస్టర్ భోజనాలు చేస్తాం. ఇక్కడ బాక్స్ పెట్టాము, బాక్స్లో మరి రోజు వేస్తూనే ఉన్నాము. ఇంకెవరైనా ఆశపడితే ఈ వారంలోనే వేయండి, ఎందుకంటే మరి శనివారం దాన్ని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ఆ బాక్స్ గురించి. అరే నేను కానుక వేయలేదేమో, రోజువారీ చాలా మంది వేస్తున్నారు అనుకోవచ్చు. ఈ వారంలోనే మీరు అది కంప్లీట్ చేయొచ్చు. చర్చి డబ్బులు తీయట్లేదు లవ్ ఫీస్ట్కి, ఆ బాక్సే తీస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మరి ఏవైనా స్పాన్సర్ చేయాలని కూడా మాకు తెలియజేయండి. ఆ లవ్ ఫీస్ట్లో అది పెడతాము. మరి అందరూ కూడా ఆ యొక్క భోజనంలో అందరూ కూడా వచ్చే ఆదివారం రావాలని మరి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి మీ యొక్క ప్రార్థన వల్ల మా బాబు నిఖిల్ ఇండియా వచ్చాడు. మరి ఇండియాలో కొంచెం పనులు ఉన్నాయి, మరి ఆ పనులు కూడా చక్కగా జరగాలని ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన రాజారావు గారు సలోమి మ్యారేజ్ డే ఈరోజు. మరి వారి ఇరువురికి ఇదైన తర్వాత మీరు ఇరుస్తే పాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు వారి ఇరువురికి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా అప్పార మాస్టర్ గారు, మేనా టీచర్ గారు, తన కుమార్తె రజని స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఆ సందర్భంగా 16th ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఒక 3 నెలలు వాళ్ళు మనతో ఉండరు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అప్పార మాస్టర్, మేనా టీచర్ రజనీ దగ్గరికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని మరి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మన సంఘంలో మేనా చిన్నముడు ఉంది, చిన్నముడు వాళ్ళ అమ్మాయి మేనా తెలుసు కదా, తనకి మ్యారేజ్ వచ్చే నెల. ప్రార్థన చేయమని కోరి ఉంది ఏర్పాట్ల గురించి. అందరికీ తర్వాత వేరే చెప్తారు. పెళ్ళి అక్కడ జరుగుతుంది, ప్రధాన కార్యక్రమం కొరసవాళ్ళలోనే జరుగుతుంది. కాబట్టి వచ్చే నెల మేలో ఉంది. కాబట్టి ఆ అమ్మాయి తను విశాఖపట్నంలో జాబ్ చేస్తూ ఉంది, మనకు అందరికి తెలుసు. ఆ కుమార్తె గురించి అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఈ సమయంలో మరి రాజారావు సలోమి ముందుకు వచ్చినట్లయితే పాస్టర్ గారు ఉంటారు. సతీష్ రామ్
ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. మరొకసారి నీ పాద సముఖంలో ప్రత్యేకంగా నా తండ్రి ప్రియులు రాజారావు గారు నన్ను వారిరువురిని ప్రేమించి వారి దాంపత్య జీవితంలో మరొక సంవత్సరాన్ని మీరు అనుగ్రహించారు. నేను సొంత రక్షణకు అంగీకరించిన నాటి నుండి నేటి వరకు మరి వైవాహిక జీవితంలో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్ని బలహీనతలు వచ్చినా వాటన్నిటినీ విడిపించి బిడ్డలకు క్షేమం ఇచ్చి మరొక నూతన వివాహ దినము జరుపుకోవడానికి నీ కృపలో వారి జ్ఞాపకం చేసుకున్న నీకు వందనాలు. మరి ఈ పరిశుద్ధ దినములో వారు ఇటు రీతిగా సంఘం మధ్యలో వారి వివాహ దినాన్ని జరుపుకోవడానికి వారి కొరకు సంఘము ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశం స్తోత్రాలు. గడిచిన సంవత్సరాలన్నీ వారి దాంపత్య జీవితంలో ఏ విధంగా అయితే మీ దీవెన ఆశీర్వాదము కాపుదల ఉంచారో ఈ నూతన సంవత్సరంలో కూడా అట్టి కాపుదలు మీ ఇస్తారని విశ్వసిస్తున్నాం. వారిరువురిని మీరు ప్రేమించిన బిడ్డలు మదన్ మహిమను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు తల్లిదండ్రులకు దూరంగా ఉండి మరి కుమారుడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, కుమార్తె చదువుతూ ఉంది. యవన కాలమందు బిడ్డలు తొట్టిల్లిపోకుండా ఉండాలని, మీ మార్గములు వారు పయనించాలని వారు ఆశిస్తుండగా అటు రీతిగా బిడ్డలకు కూడా నడవడానికి కృప చూపించమని మరొకసారి వారి ఇరువురిని, ఆ కుటుంబాన్ని చేస్తున్నటువంటి మరి పనులన్నిటిని కూడా రాజారావు గారి ఆటో పనిలో, సలోమి గారి స్కూల్ పనిలో కూడా మీరు కాపులు దయచేసి నూతన సంవత్సరం అంతా కూడా మెండైన దీవెన ఆశీర్వాదాలు వారిపై క్రమరించండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి కాపుదల, నూతన వివాహ దినము జరుపుకున్నటువంటి రాజారావు గారి కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మంచిది, ప్రకటనలు విన్నాం. ప్రార్థన చేయండి. మరి యొక్క వారం, చివరి వారం, పరిశుద్ధ శ్రమల వారంలో మనం వెళ్ళబోతున్నాం. గడిచిన 34 దినాలు ఏ విధంగా అయితే మందిరానికి వచ్చారో రానున్న వారం దినాల్లో కూడా ప్రతి ఒక్కరూ మరి సమయానికే సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. గడిచిన దినాల్లో సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ తెలియజేశారు, రేపటి నుండి ప్రత్యేకమైన పాటలు కానీ స్పందన ప్రతిస్పందన కానీ ఉండవు. మరి ఆ కార్యక్రమం ఉండదు కనుక వాక్యము చాలా త్వరగానే ప్రారంభించబడుతుంది. 8 అంటే 8కే రేపటి నుండి ముగించబడతాయి. ఆ విషయాన్ని విశ్వాసులు గమనించి 6:30 గంటలకే మందిరంలో ఉండాలని మనం చేస్తున్నాను. మరొకసారి స్విట్జర్లాండ్ ప్రయాణం అవబోతున్నటువంటి అపర మాస్టర్ గారు, మీనా టీచర్ గారికి సంఘపక్షాన క్షేమకరమైన ప్రయాణం దయచేయాలని సంఘపక్షాన్ని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ఉన్న 3 మాసాలు కూడా మీరు క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని దేవుడు మీతో కూడా నడిపిస్తాడని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ప్రభు ఆశీర్వాదంతో ఈ జయప్రవేశ ఆరాధన ముగించుకొని పరిశుద్ధ శ్రమల వారంలో ప్రవేశించబోతున్నాం. ప్రాముఖ్యమైన దినము మరి బలారాధన సమీపించబోతున్నాం. ఆ తదుపరి దినం ప్రభు మన కొరకు శిలువ యాగం చేయబోతున్నట్టుగా వాటన్నిటి కొరకు సంపూర్ణంగా ఈ వారం అంతా కూడా మనము సిద్ధం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థనలో మనలను తల్లిగారు శ్రీమతి లలిత కుమారి బెహరా గారు వారు వచ్చి ముగింపు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ ఆరాధన ముగించుకుందాం. మిక్కిలి ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ పరిశుద్ధ దినములో నీ ఆలయానికి మేము అందరం వచ్చి ఇప్పటి వరకు నిన్ను స్తుతించి ప్రభువా గణపరిచినందుకు నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ జయప్రవేశంలో ప్రభువా మేము ఈ సంవత్సరము ఘనముగా జరిగించుకున్నకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. ఏదో ఆచార ప్రకారంగా కాకుండా ప్రభువా ప్రతి ఆదివారము ఈ జయప్రవేశాన్ని గుర్తించుకునే భాగ్యం కూడా మాకు అనుగ్రహించండి నాయన. అపరమేశ్వరు మీనా కుమారి క్యాంప్ వెళ్తుండగా మీరే తోడునడిగా ఉండండి. క్షేమంగా వెళ్ళి
మూడు నెలలు గడిపి మరలా వచ్చి క్షేమంగా మాతో కలిసి సంతోషించడానికి భాగ్యం అనుగ్రహించండి. అలాగే రాజారావు ప్రభ భార్యను కూడా మీరు దీవించి వారు ఇన్ని సంవత్సరంలో మ్యారేజ్ లైఫ్లో జీవించి సంతోషంగా ఉండి ఇద్దరు బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. నాయన మా సంఘానందరినీ మీరు దీవించండి. ఒక్కొక్కరిని ఈ సంతోష సమయంలో వచ్చి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో రత్నం గారిని మీరు కాపాడండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం బలం అనుగ్రహించండి. ఆమె ఒకరోజు వచ్చి ప్రభు నీ ఆలయంలో మా అందరితో గడపడానికి సహాయం దయచేయమని కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అనారోగ్యంతో ఎవరున్నారు ప్రభు ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దగ్గర తండ్రి విని వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. విని వాక్యాన్ని మా హృదయంలో భద్రము చేసుకుని ప్రభు జ్ఞాపకం ఉంచుకొని ప్రభు అనుదినము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించే భాగ్యం అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నిశ్చితమైతే మరి ఒకసారి నీ సన్నిధిలో మేము ఈ విధంగా సంతోషంతో నేను స్థుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ దినదేవులు మాతో మమ్మల్ని కాపాడమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసయ్య ద్వారా మీ క్రియనే బరువుగా ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణోత్సవం మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించు. మమ్మల్ని శోధనలు తెక దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల, ఈ జయప్రవేశపు ఆదివారపు ఆరాధనలు పాల్గొని ఉత్సాహముతో సంతోషముతో ఆయన నామాన్ని గణపరిచి ఆరాధించిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు తోడయండి. మరి నూతన వివాహ దినము జరుపుకున్న రాజరావు గారి కుటుంబానికి, అదేవిధంగా 16వ తారీఖు స్విట్జర్లాండ్ ప్రయాణం అవబోతున్నటువంటి మరి ప్రియులు అపర మాస్టర్ గారు మేనాటిస్ట్ గారి కుటుంబానికి, వారి ప్రయాణానికి, రానున్న పరిశుద్ధ శ్రమల వారానికి సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము ఈ మహిమీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి మీ అందరికీ మట్టలాది వారపు శుభాలు తెలియజేసి వచ్చే వారం కూడా మరి ప్రభు సన్నిధిలో శ్రమల వారంలో సంతోషంగా రావాలని మనవి చేస్తున్నాను.